థ్యాంక్ యూ అండి. మీరు చాలా మంచిగా మెసేజ్ పెడతారు. మీరు అన్నటువన్నీ నిజం అవ్వాలని నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఎవరి జీవితం ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు చెల్లమ్మ. జీవితంలో కష్టపడేవాడు బాధపడే బాధపడేవాడు ఉండరు, కానీ ఆ దేవుడైన వాడు ఎవరు ఉండరు. అది ఎందుకో నాకు తెలియదు, కానీ కష్టాలు ఉన్న వాళ్ళకి కష్టపెడుతూనే ఉంటాడు. ఆనందంగా ఉండే వాళ్ళకి, మంచిగా డబ్బులు ఉండే వాళ్ళకి, మంచిగా లగ్జరీగా ఉండే వాళ్ళకి ఎప్పుడు లైఫ్ అట్లనే ఉంటుంది. కష్టపడే వాళ్ళని కొంచెమైనా దేవుడు హెల్ప్ చేయొచ్చు కదా. కొంచెమైనా దేవుడు హెల్ప్ చేస్తే దేవుడు ఉన్నాడని ఇంకా నమ్మకంగా ఉంటుంది కదా. కష్టపడే వాళ్ళని ఆల్రెడీ పడతా చాలా స్ట్రగుల్స్లో ఉంటారు, వాళ్ళని ఇంకా 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 కష్టపెడతా ఉంటాడు. అప్పుడు ఎవరికైనా దేవుడి మీద ఎట్లొస్తుంది హోప్ చెప్పండి. ఎవరికి ఎవరు తోడు ఉండరు చెల్లెమ్మ జీవితాంతం. సత్యం ఏంటి అంటే డబ్బున్న వాళ్ళకే ధైర్యం ఉండదు, డబ్బు లేని వాడికి ధైర్యం ఉంటుంది. అది జీవిత సత్యం.